బారులు తీరారు. బీబీపేటలో పంపిణీ కేంద్రానికి రైతులు తెల్లవారుజామునే పెద్ద సంఖ్యలో వచ్చారు. బందోబస్తు మధ్య క్యూలో ఉన్నారు. 600 బస్తాల యూరియానే రావడంతో టోకెన్లు ఇవ్వలేక చేతులెత్తేశారు అధికారులు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారొచ్చి రైతులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ క్యూలో నిలబెట్టి టోకెన్లు ఇచ్చారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇక దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కామారెడ్డి జిల్లాలో గత వారం రోజులుగా కురిసిన వర్షాలకి బీబీపేట మండలం యూరియా కోసం రైతులు భారీగా తరలి వస్తున్నారు. తెల్లవారుజాము నుంచి యూరియా కోసం ఆ పంపిణీ కేంద్రాల్లో ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు. రైతులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నప్పటికీ యూరియా కొరత వల్ల వారంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొన్న వర్షాల వల్ల జరిగినటువంటి ఇబ్బందుల వల్ల వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి యూరియా వల్ల వాళ్ళంతా యూరియా కోసం కేంద్రాల వద్ద ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు. ఉదయం 3 గంటల నుంచి యూరియా కేంద్రాల వద్ద వాళ్ళంతా ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు. కానీ వచ్చినటువంటి యూరియా చాలా తక్కువ సంఖ్యలో ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి డిమాండ్ ఎక్కువగా ఉంది. యూరియా కోసం వాళ్ళంతా ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళకి ఇప్పుడు యూరియా దొరకడం లేదు. వాళ్ళంతా యూరియా కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఉదయం 3 గంటల నుంచి పడిగాపులు కాస్తూనే ఉన్నారు. కానీ యూరియా దొరకడం లేదు. రైతులంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. యూరియా అసలు ఏమాత్రం దొరకడం లేదు అక్కడ. ఆ సందర్భంలో బీబీపేట పోలీస్ స్టేషన్ వద్ద వాళ్ళంతా అక్కడ పోలీసులు కూడా వాళ్ళని ఎదుర్కోలేని పరిస్థితి ఉంది. కానీ యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఎదుర్కొంటున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.